शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाज्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्मलगन्नयम्म मुगुरम्मलमूलपुटम्म चालपेत्तम्म సురారులమ్మ కడుపారడి బుచ్చిడియమ్మ తన్నులోనమ్మిన వీల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ ఇచ్చుత కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాంత్రణయనాం రక్తంబరుల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురాశేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు। దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్యజననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతీ। श्रीमद्भागवतं यस्तु पठेद्वा शृणुयादपि श्लोकार्धं श्लोकपादं वा सयाति परमां गतिम्। నిన్నటి రోజున తులసి ఉపాఖ్యానం చెప్పుకోవడం జరిగింది। తులసి భూలోకంలో తులసి మొక్కగాను గండకి నదిగాను కూడా ఉన్నది। తదనంతరం సావిత్రి ఉపాఖ్యానం చెప్పుకుందాం ఈరోజు। సావిత్రి సత్యవంతుడు ఈ కథ చాలా ప్రసిద్ధమైనది। అయితే సావిత్రి గాయత్రి సరస్వతి రూపంగా త్రిసంధ్యలలోనూ బ్రాహ్మణాది త్రివర్గముల చేత పూజింపబడేటువంటిది, ఉపాసన చేయబడేటువంటి సావిత్రి దేవత ఉన్నది। ఆమెను గురించి చెబుతూ ఆమెను గురించి తపస్సు చేసినటువంటి రాజు ఆమె యొక్క అనుగ్రహము చేత కూతురుని పొందాడు। ఆ కూతురికి సావిత్రి అని పేరు పెట్టాడు। ఆ విషయాన్ని ఇందులో మనకి వివరిస్తున్నారు। నారదుడు అడిగాడు, ఇంతవరకు తులసి ఉపాఖ్యానం మీరు చెప్పారు, చాలా బాగుంది, సావిత్రి ఉపాఖ్యానం కూడా చెప్పవలసింది అని అడిగాడు। అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు, బ్రహ్మణా వేదజననీ ప్రథమే పూజితా మునే ద్వితీయే చ వేదగణైః తత్పశ్చాత్ విదుషాం గణైః తదా చ అశ్వపతిర్భూపః పూజయామాస భారతే। మొట్టమొదట ఈ సావిత్రి దేవతను బ్రహ్మ పూజించాడు। తదనంతరము వేదములు ఆ సావిత్రి దేవతను పూజించాయి। తరువాత
విద్వాంసులు ఇంతకుముందు చెప్పుకున్నాం, ద్విజాతి గణములు త్రిసంధ్యలలోనూ ఆ సావిత్రిని పూజించారు. తర్వాత అశ్వపతి అనేటువంటి రాజు ఆ సావిత్రిని ఉపాసన చేశాడు. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు, ఆ అశ్వపతి ఏ విధంగా ఆమెను ఉపాసన చేశాడు, ఎటువంటి ప్రయోజనం పొందాడు అనే విషయాన్ని చెప్పవలసింది అని అడిగాడు. మద్రదేశే మహారాజు బభూవ అశ్వపతిర్మునే వైరిణాం బలహర్తా చ మిత్రాణాం దుఃఖనాశన. నారాయణుడు చెబుతున్నాడు, మద్రదేశంలో అశ్వపతి అనేటువంటి రాజు ఉన్నాడు. అతడు శత్రువులకి చాలా భయంకరుడు, మిత్రులకు చాలా ఉపకారకుడు. ఆసీత్తస్య మహారాజ్ఞి మహిషీ ధర్మచారిణి మాలతీతి సమాఖ్యాత యథా లక్ష్మీర్గదాభృత. ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ రాజుకి మాలతి అనేటువంటి ధర్మచారిణి అయినటువంటి మహిషి భార్య ఉన్నది. చకార ఆరాధనం భక్త్యా సావిత్ర్యాశ్చైవ నారద. అయితే ఆమె ఆ మాలతి సావిత్రి ఆరాధన చేసినప్పటికీ కూడా ఆ సావిత్రి యొక్క అనుగ్రహం అప్పుడు ఏమీ లభించలేదు. లభించకపోతే ఆమె దుఃఖిస్తూ ఉన్నది. అలా దుఃఖిస్తున్నటువంటి భార్యను చూసి రాజు ఓరడించి తాను సావిత్రి ధ్యానాన్ని ఉపాసనని చేశాడు. సావిత్ర్యాస్తపసే భక్త్యా జగామ పుష్కరం తదా తపశ్చకార తత్రైవ సంయత శతవత్సరం. అతడు 100 సంవత్సరాలు ఆ సావిత్రి గురించి తపస్సు చేస్తే అక్కడ ప్రయోజనం ఏమీ లేకపోయింది. నదర్శ సావిత్ర్యా ప్రత్యాదేశో బభూవచ. ఆ సావిత్రి దర్శనం జరగలేదు, ఆమె నుండి ఎటువంటి అనుగ్రహము కూడా లభించలేదు. అప్పుడు అతనికి ఒక అశరీరవాణి వినిపించింది. అయ్యో ఇలా జరిగింది అనుకుంటున్నప్పుడు శుశ్రావాకాశవాణీంచ నృపేంద్రశ్చ అశరీరిణీం గాయత్ర్యా దశలక్షంచ జపంత్వం కురు నారద. ఏతస్మిన్ అంతరే తత్ర ఆజగామ పరాశరః ప్రణనామ తతస్తం చ మునిర్నృపమువాచ. ఇప్పుడు అశరీరవాణి వినపడింది. నీవు గాయత్రి 10 లక్షలు గాయత్రీ జపం చేయవయ్యా, అప్పుడు సావిత్రి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అని అశరీరవాణి వినపడింది ఈ రాజుకి, అశ్వపతికి. సరే అని అనుకున్నాడు. ఇంతట్లో అక్కడికి పరాశర ముని వచ్చాడు, ఇతడు తపస్సు చేసుకునేటువంటి చోటికి. వస్తే ఆ ఋషిని చూసి రాజు నమస్కరించాడు. అప్పుడు ఋషి చెప్పాడు, సకృజ్జప గాయత్రి యొక్క గొప్పతనం ఎటువంటిదో చెప్పాడు ఇక్కడ. సకృజ్జపశ్చ గాయత్ర్యా పాపం దినభవం హరేత్. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, ఆ రోజు చేసినటువంటి పాపం అంతా పోతుంది. దశవారం జపాచైవ నశ్యేత్ పాపం దివానిశం. రాత్రింబవళ్ళు చేసినటువంటి పాపము 10 సార్లు గాయత్రీ జపం చేస్తే పోతుంది. శతవారం జపాచైవ పాపం మాసార్జితం హరేత్. నెల రోజుల్లో చేసినటువంటి పాపము 100 సార్లు గాయత్రీ జపం చేస్తే పోతుంది. సహస్రధా జపాచైవ కల్మషం వత్సరార్జితం. 1 సంవత్సరంలో చేసినటువంటి పాపము 1000 సార్లు గాయత్రీ జపం చేస్తే పోతుంది. లక్షో జన్మకృతం పాపం దశలక్షో అన్యజన్మజం. ఈ జన్మలో మనం చేసినటువంటి పాపం అంతా పోవాలంటే 1,00,000 సార్లు గాయత్రీ జపం చేయాలి.
అలాగే పూర్వజన్మల్లో చేసిన పాపం అంతా పోవడానికి 100 లక్షల జపం చేయాలి. కరోతి ముక్తిం విప్రాణాం జపో దశగుణస్తతః. కాబట్టి ఆ విధంగా గాయత్రీ జపం చేస్తే ఇంతటి ఫలితం ఉంటుందయ్యా. కాబట్టి నిత్యం సంధ్యాంచ హే రాజన్ కరిష్యసి దినే దినే మధ్యాహ్నే చాపి సాయాహ్నే ప్రాతరేవ శుచి సదా. రాత్రి 3 త్రిసంధ్యల్లోనూ చేయాలి. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము. ఈ 3 సంధ్యల్లోనూ కూడా శుచిగా ఉండి సంధ్యావందనము అని అంటాము. ఆ సంధ్యోపాసన చేయాలి. ఆ సంధ్యోపాసన చేసినప్పుడే ఈ గాయత్రి జపం చేయడం అనేది జరుగుతుంది. యావజ్జీవన పర్యంతం త్రిసంధ్యాం యకరోతి చ సచ సూర్య సమో విప్రహ తేజసా తపసా సదా. జీవించి ఉన్నంత కాలము కూడా ఎవరైతే 3 సంధ్యల్లోనూ ఈ గాయత్రీ జపం చేస్తారో వాళ్ళు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సుని పొందుతారు. విష్ణుమంత్ర విహీనశ్చ త్రిసంధ్యారహితో ద్విజః ఏకాదశి విహీనశ్చ విషహీనో యథోరగః. విష్ణు మంత్రాన్ విహీనుడు అంటే విష్ణు మంత్రాన్ని జపించని వాడు, అలాగే 3 సంధ్యల్లోనూ గాయత్రీ జపం చేయనటువంటి వాడు, ఏకాదశి వ్రతాన్ని ఆచరించనటువంటి వాడు, వీళ్ళ ముగ్గురు కూడా విషము లేని సర్పం లాంటి వాడు. సర్పానికి విషం లేకపోతే దాని యొక్క విలువ ఏమీ ఉండదు. అదేవిధంగా బ్రాహ్మణుడు ఈ మూడిట్లో ఏది చెయ్యకపోయినప్పటికీ కూడా అతడికి విలువ ఉండదు అని చెప్పాడు. ఇత్యుక్తవాచ మునిశ్రేష్ఠ సర్వ పూజా విధిక్రమం తమువాచ సావిత్ర్యా ధ్యానాదికమభీప్సితం దత్వా సర్వం నృపేంద్రాయ యయౌ చ స్వాశ్రమే మునే రాజా సంపూజ్య సావిత్రీం దదర్శ వరమాపచ. ఈ విధంగా ఆ పరాశరముని ఈ సావిత్రి గురించి ఉపదేశించి దాని పూజా విధానములు అవి కూడా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తదనంతరం ఈయన అశ్వపతి ఆ సావిత్రి ధ్యానము మంత్ర జపము చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఏమేం చేశాడు, ఎలా చేశాడు, దాని ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలని నారదుడు వాళ్ళు వివరించమని అడిగితే మళ్ళీ శ్రీమన్నారాయణుడు నారాయణుడు చెబుతున్నాడు. జ్యేష్ఠ కృష్ణ త్రయోదశ్యాం శుద్ధకాలే చ యత్నతః వ్రతమేవం చతుర్దశ్యాం వ్రతీ భక్త్యా సమాచరేత్. జ్యేష్ఠ కృష్ణ త్రయోదశి రోజున అలాగే చతుర్దశి రోజున ఈ సావిత్రి వ్రతాన్ని చేయవలసింది. ఈ సావిత్రి వ్రతము చేసినప్పుడు వ్రతం చతుర్దశాబ్దంచ ద్విసప్త ఫల సంయుతం దత్వా ద్విసప్త నైవేద్యం పుష్పధూపాదికం చరేత్. 14 7 విధములైనటువంటి నైవేద్యాన్ని పెట్టాలి. అలాగే వస్త్ర యజ్ఞోపవీతాదులు ఇవ్వాలి. ఇవి ఈ గాయత్రి వ్రతాన్ని లేదా సావిత్రి వ్రతాన్ని ఆచరించడానికి మొట్టమొదట గణేశంచ దినేశంచ వన్యం విష్ణుం శివం శివ. విఘ్నేశ్వరుణ్ణి, సూర్యుణ్ణి, అగ్నిని, విష్ణువుని, శివుని, పార్వతిని వీరిని పూజించి ఆ పైన ఈ సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి. ధ్యాత్వా ధ్యానేన నైవేద్యం దత్వా పాణిం స్వమూర్ధని పునర్ధ్యాత్వా ఘటే భక్త్యా దేవీం ఆవాహయేత్ వ్రతి.
ఈ సావిత్రి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ముందు ఆ సావిత్రిని ధ్యానం చేసి తన శిరస్సు మీద నెత్తి మీద శిరస్సు మీద చెయ్య ఉంచుకొని మళ్ళీ ఆమెను ధ్యానం చేసి ఒక ఘటమునందు ఒక పాత్ర కలశం అంటాము, ఆ కలశమునందు ఆమెను ఆవాహన చేసి షోడశ షోడశోపచార పూజ చేయాలి. ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానీయం అనులేపనం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలం జలం వసనం భూషణం మాల్యం గంధమాచమనీయకిం మనోహరం సుతల్పంచ దేయాని ఏతాని షోడశ. ఈ షోడశోపచార పూజ అనేటువంటి దాంట్లో ఆ 16 ఏమేమిటి అనేవి చెప్పారు. ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానీయమైన జలము, అనులేపనము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, చల్లని నీరు, వసనము, భూషణము, మాల్యము, గంధము, ఆచమనీయము, తల్పము, ఈ 16 సమర్పించాలి. అదే దీన్నే షోడశోపచార పూజ అని వ్యవహరిస్తూ ఉంటారు. దీంట్లో చిన్న చిన్న మనం ఇప్పుడు ఆచరించేటువంటి షోడశోపచార పూజకి దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు. మొత్తం మీద ఆ షోడశోపచార పూజ చేసి ఆ సావిత్రి వ్రతాన్ని చేయవలసింది అని చెప్పాడు. తర్వాత ఆమెను స్తుతించడం. సచ్చిదానంద రూపే త్వం మూల ప్రకృతి రూపిణి హిరణ్యగర్భ రూపే త్వం ప్రసన్నా భవ సుందరి తేజస్వరూపే పరమే పరమానంద రూపిణి ద్విజాతీనాం జాతి రూపే ప్రసన్నా భవ సుందరి నిత్యే నిత్య ప్రియే దేవి నిత్యానంద స్వరూపిణి సర్వమంగళ రూపే చ ప్రసన్నా భవ సుందరి సర్వస్వరూపే విప్రాణాం మంత్రసారే పరాత్పరే సుఖదే మోక్షదే దేవి ప్రసన్నా భవ సుందరి. ఈ విధంగా ఆ అమ్మవారిని స్తోత్రము చేయాలి. దర్శతాంచ సావిత్రీం వరం ప్రాప మనోగతం. ఆ విధంగా ఆయన ఈ అశ్వపతి అనేటువంటి రాజు ఆమెని పూజ చేసి స్తవం చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆమె యొక్క అనుగ్రహం వల్ల అతడు ఒక కూతుర్ని పొందడం జరిగింది. స్తుత్వానేన సో అశ్వపతి సంపూజ్య విధిపూర్వకం తదర్శ తత్ర తాం దేవీం సహస్రార్క సమప్రభాం జానామ్యహం మహారాజా యత్తే మనసి వాంఛితం తవ పత్న్యాశ్చ సర్వం దాస్యామి నిశ్చితం ఇత్యుక్త్వా సా తదా దేవీ బ్రహ్మలోకం జగామ ఆరాధనాచ్చ సావిత్ర్యా బభూవ కమలాపర సావిత్రీతి చ తన్నామ చకార అశ్వపతిర్నృప. ఆమె ప్రత్యక్షం అవడం, ఈయన స్తోత్రం చేయడం, ఆ సావిత్రి నీకు కావలసినటువంటి మనోభీష్టాన్ని తీరుస్తాను, నీ భార్య కోరుకున్నట్టుగానే నీకు సంతానం కలుగుతుంది ఆమె అని అనుగ్రహించి ఆమె అంతర్ధానం చెందింది. తదనంతరం ఆ సావిత్రి యొక్క అనుగ్రహం చేత ఈ అశ్వపతి దంపతులకి ఒక కుమార్తె కలిగింది. ఆమెకి వీరు సావిత్రి అనే నామకరణం చేశారు. ఈమె క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ యౌవనవతి అయింది. అయిన తరువాత ద్యుమత్సేనుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుడికి ఈ సావిత్రినిచ్చి వివాహం చేశారు. రాజా తస్మై దదౌ తాంచ రత్నభూషణ భూషితాం సోపి సార్థం కౌతుకేన తాం గృహీత్వా గృహం యయౌ. ఆ వివాహం అయిన తర్వాత సత్యవంతుడు సావిత్రిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. తరువాత కొంతకాలం అయిన తర్వాత ఒక రోజున ఈ సత్యవంతుడు హోమాదులు చేయడం కోసమై నిమిత్తం సమిధలు తీసుకురావటానికి వనానికి వెళ్ళాడు. జగామ ఫలకాష్టార్థం ప్రహర్షం పితురాజ్ఞయా జగామ సాధ్వి తత్పశ్చాత్
సావిత్రీ దైవయోగతః నిపత్య వృక్షాద్ దైవేన ప్రాణాస్తత్యాచ సత్యవాన్ యమస్తం పురుషం దృష్ట్వా బద్ధ్వాంగుష్ఠసమం మునే గృహీత్వా గమనం చక్రే తత్పశ్చాత్ ప్రయౌ సతీ. ఈ సమిధల కోసం వెళ్ళినటువంటి ఈ సత్యవంతుడు ఫలములు తీసుకోవడం కోసమై చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కితే ఏమైందంటే ఆ చెట్టు మించి కింద పడ్డాడు. దైవయోగం చేత మరణించాడు. మరణించిన వెంటనే యముడు వచ్చాడు. అంగుష్ఠమాత్ర పురుష అని మనలో ఉన్నటువంటి జీవుడు పురుషుడు అంగుష్ఠమాత్రం ఉంటాడు. అంచేత అంగుష్ఠమాత్రంగా ఉన్నటువంటి ఆ జీవుణ్ణి లాక్కుని ఆయన యముడు వెళుతున్నాడు. వెళుతూ ఉంటే సత్యవతి కూడా ఆయన వెంట పడింది. గృహీత్వా గమనం చక్రే తత్పశ్చాత్ ప్రేయౌ సతి పశ్చాత్తాం సుదతీం దృష్ట్వా యమః సంయమనీపతిః ఉవాచ మధురం సాధ్వీం సాధూనాం ప్రవరో మహాన్. ఆయన తన వెనకాలే వస్తున్నటువంటి ఆ సత్యవతిని సావిత్రిని చూసి అడిగాడు, అహో క్వయాసి సావిత్రి గృహీత్వా మానుషీం తనుం యది యాస్యసి కాంతేన సార్థం దేహం తదా త్యజ గంతుం మర్త్యో న శక్నోతి గృహీత్వా పాంచభౌతికం దేహం చ మమ లోకం చ నశ్వరం నశ్వరస్తదా సదా. ఇక్కడ యముడు ఈ సావిత్రితో చెబుతున్నాడు, నీవు ఈ మానుష దేహముతోటి పాంచభౌతికమైనటువంటి ఈ దేహంతో మా లోకానికి రావడానికి లేదు. అక్కడికి రావాలి అంటే నీవు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. నీ భర్త ఈ శరీరాన్ని విడిచాడు కాబట్టి మేము తీసుకువెళ్తున్నాం. ఒకవేళ నీవు కూడా అతనితో రావాలి అనుకుంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మానవుడు మత్స్యలోకంలో ఉన్నవాడు ఈ పాంచభౌతికమైన శరీరంతో ఊర్ధ్వలోకాలకు ఎక్కడికి వెళ్ళడానికి లేదమ్మా అని చెప్పాడు. అలాగే దేహంచ మమ లోకంచ నశ్వరం నశ్వర సదా. మమ లోకము నశ్వరమైంది, మీ యొక్క శరీరము నశ్వరమైంది. ఈ నశ్వరం అనే శబ్దానికి నశించనటువంటిది, ఆ భౌతికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఇది నశించేటువంటిది. వారి యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ లోకము కానీ అందులో ఉండేటువంటి దేహాలు కానీ నశించేటువంటివి కావు. కాబట్టి ఈ లోకము మీ దేహము నశ్వరము, మాది నశ్వరం కానిది. కాబట్టి ఈ దేహంతో అక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పాడు. భర్తుస్తే పూర్ణకాలో వై బభూవ భరతే సతి స్వకర్మ ఫలభోగార్థం సత్యవాన్ యాతి మద్గృహం. కాబట్టి నీ యొక్క భర్తకి సమయం పూర్తయిపోయింది, ఈ దేహంలో ఉండదగినటువంటి సమయం అయిపోయింది. ఇప్పుడు అతడు తన కర్మఫలాన్ని అనుభవించడానికి మా లోకానికి వస్తున్నాడు. కర్మణా జాయతే జంతు కర్మణైవ ప్రణీయతే సుఖం దుఃఖం భయం శోక కర్మణైవ ప్రణీయతే. మొత్తం అన్నీ కూడా కర్మ వల్లే జరుగుతాయి. కర్మ వల్లే పుట్టడం జరుగుతుంది, కర్మ వల్లే మరణించడము జరుగుతుంది, కర్మ వల్లే సుఖము వస్తుంది, కర్మ వల్లే దుఃఖం వస్తుంది, కర్మ వల్ల భయం కలుగుతుంది, కర్మ వల్లే శోకం కలుగుతుంది. అన్నీ కూడా కర్మ చేతనే కలుగుతాయి. అన్నిటికీ కారణము కర్మమే. కాబట్టి కర్మ వల్ల ఏదైనా సరే, మనం పుట్టగల్లో బ్రాహ్మణుడిగా పుట్టచ్చు, క్షత్రియుడిగా పుట్టచ్చు, వైశ్యుడిగా పుట్టచ్చు, లేదా ఆధిపత్యం ఉండొచ్చు, ఆధిపత్యం లేకపోవచ్చు, మానవ జన్మ రావచ్చు, పశు జన్మ రావచ్చు. ఇవన్నీ కూడా కర్మఫలంగానే లభిస్తాయి. అన్నిటికీ కారణము కర్మయే అని చెప్పాడు. అప్పుడు సావిత్రి ప్రశ్నించింది, కిం కర్మ తద్భవేత్ కేన కో వా తద్ధేతురేవ చ
को वा देही च देहः कः को वात्र कर्मकारकः किं वा ज्ञानं च बुद्धिश्च का को वा प्राणशरीरिणां कानीन्द्रियाणि किं तेषां लक्षणं देवताश्च का भोक्ता भोजयिता का वा को वा भोगश्च निष्कृतिः को जीवः परमात्मा कः తన్మే వ్యాఖ్యాతుమర్హసి. ఇప్పుడు ఇక్కడ సావిత్రి ధర్మరాజుని చాలా ప్రశ్నలు వేసింది. కర్మ అంటే ఏమిటి, కర్మకి కారణం ఏమిటి, దేహి అంటే ఎవరు, దేహం అంటే ఏమిటి, ఈ దేహం రావడానికి కారణం ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, అలాగే ప్రాణం అంటే ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ కర్మఫలాన్ని అనుభవించేట వాడేవాడు, ఇతని చేత అనుభవింప చేసేవాడేవాడు, అలాగే ఈ భోగము ఎప్పుడు పూర్తవుతుంది, ఎంతకాలం ఉంటుంది, జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇవన్నీ నాకు వివరించి చెప్పబోయా. అప్పుడు ధర్మరాజు చాలా విషయాలు ప్రసంగవశాత్తు చెప్పడం జరిగింది. వేద ప్రణిహితో ధర్మ కర్మయన్ మంగళం పరం. వేద చోదితమైనదే ధర్మము అని చెప్పుకోవడం అంటే మనం ఆచరించేటువంటి ధర్మము అని అనుకోకూడదు. చోదన లక్షణార్థో ధర్మ అంటాడు. అంటే వేదము దేన్నైతే ప్రతిపాదన చేసిందో, దేనినైతే చెయ్యమని చెప్పిందో అదే ధర్మముగా పరిగణింపబడుతుంది. అలాగే ఆ ధర్మము ద్వారా మనం ఆచరించేటువంటిది కర్మ. అవైదికంతు యత్కర్మ తదేవ అశుభమేవచ. కాబట్టి వైదిక కర్మ అని ఏదైతే చెప్తామో అది శుభకర్మ అవుతుంది. అవైదికమైనటువంటి పనులు మనం ఏమైనా చేస్తే అవన్నీ అశుభ కర్మలు అవుతాయి. అయితే వీటన్నిటికీ కూడా అహైతుకి దేవసేన సంకల్పరహితా సతి. ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నదో దేవసేన అని చెప్పారు ఇక్కడ, ఆమెయే వీటన్నిటికీ కూడా కారణం. ఆమె మాత్రము సంకల్పరహితా సతి. అది కర్మ నిర్మూల రూపాచ సాయేవ పరభక్తిద. ఆమె మన యొక్క కర్మలన్నిటినీ నిర్మూలము చేయగలిగినటువంటి శక్తి స్వరూపిణి. అదేవిధంగా ఆమె పట్ల భక్తి కలిగి ఉండడము అనేది చాలా ముఖ్యం. ఈ భక్తి అనేటువంటిది కూడా రెండు రకాలుగా ఉంటుంది. నిర్వాణ పదదాత్రి హరిరూప ప్రదానుల. అలాగే హరిరూప స్వరూపాంచ భక్తిం వాంఛంతి వైష్ణవ. మోక్షాన్ని కోరుకునేటువంటి భక్తి ఒకటి కాకుండా విష్ణు యొక్క స్వరూపం పట్ల అంటే నిర్గుణ సగుణమైనటువంటి ఆరాధన చేసి ఐహికాముష్మిక సుఖాలని కోరుకునేటువంటి భక్తి ఒకటి. ఇవేమీ అక్కర్లేకుండా మోక్షం కావాలి అనే కోరుకునేటువంటి భక్తి ఒకటి. అంచేత రెండు రకాలుగా భక్తి అనేటువంటి ఉంటుంది. యోగులు బ్రహ్మవేత్తలు నిర్వాణాన్ని మోక్షాన్ని కోరుకుంటారు. ఇతరులు సాధారణంగా ఈ సగుణమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళై ఐహిక ముష్మిక సుఖాలను కోరుకుంటారు. వీటన్నిటికీ కూడా కర్మకర్త చ దేహీ చ ఆత్మా భోజయిత సదా. ఈ దేహి అంటే దేహములో ఉన్నటువంటి జీవుడు, ఇతడు కర్మలు చేసేటువంటి వాడు, కర్మల్ని అనుభవించేటు
ఫలాన్ని అనుభవించేటువంటి వాడు. ఆత్మా భోజయిత, ఆ పరమాత్మ అతడు మన చేత అనుభవింప చేసేటువంటి వాడు. ఈ విధంగా ఆ కర్మ యొక్క విషయాన్ని చెప్పాడు. తర్వాత సావిత్రి అడిగింది, త్యక్త్వా క్వయామి కాంతం వా త్వాం వా జ్ఞానార్జవం ధ్రువం యజ్జత్ కరోమి ప్రశ్నం చ తద్భవాన్ వక్తుమర్హతి. కాం కాం యోనిం యాంతి జీవ కర్మణా కేన వా పునః కేన వా కర్మణా స్వర్గం కేన వా నరకం పితః కేన వా కర్మణా ముక్తి కేన భక్తిర్భవేత్ గురౌ. ఈ విధంగా అంటే ఏ కర్మ వల్ల ఏ జన్మ వస్తుంది, అతను మోక్షం కావాలి అంటే ఏం చేయాలి, స్వర్గం కావాలంటే ఏం చేయాలి, ఏ కర్మ చేస్తే నరకానికి పోతాడు, ఏ కర్మ వల్ల ముక్తి కలుగుతుంది, దేనివల్ల యోగి అవుతాడు, దేనివల్ల భోగి అవుతాడు, దేనివల్ల రోగి అవుతాడు, దేనివల్ల దీర్ఘజీవం ఎక్కువ కాలం బతుకుతాడు. ఈ విధంగా మళ్ళీ ఆవిడ అడిగితే ఆయన చెప్పడం ప్రారంభించారు. ప్రహస్య వక్తుమారేభే కర్మపాకంతు జీవినాం. ఆయన చిరునవ్వు నవ్వి యముడు జీవుల యొక్క కర్మపాకాన్ని గురించి వివరించాడు. కన్యా 12 వర్షీయా వత్సే త్వం వయసాధునా జ్ఞానంతే పూర్వవిదుషాం జ్ఞానినాం యోగినాం పరం. సావిత్రీ వరదానేన త్వం సావిత్రీ కళాసతి ప్రాప్తా పురాభూభృతా చ తపసా తత్సమాసుతే. నీవు సావిత్రి యొక్క అనుగ్రహం చేత ఆ అశ్వపతి అనే రాజుకు జన్మించినటువంటి ఆమెవి కాబట్టి యోగులందరికంటే కూడా నీకు అధికమైనటువంటి జ్ఞానం ఉన్నది, కాబట్టే నువ్వు ఇటువంటి ప్రశ్నలన్నీ వేస్తున్నావు అని చెప్పి, అయంతుభ్యం వరో దత్తః అప్యపరంచ యథేప్సితం వృణుదేవి మహాభాగే దదామి సకలేప్సితం. నీవు ఆ అమ్మవారి యొక్క దయచేత సౌభాగ్యవంతురాలువై ఉంటావు, సత్యవంతుడికి మిక్కిలి ప్రియురాలి. అమ్మవారి దయ వలన అట్లా జరిగింది. అంతేకాకుండా నీకు ఇంకా వరం ఏం కావాలో, ఏం కావస్తే అది కోరుకో అన్నాడు. అంటే అప్పుడు సావిత్రి చెప్పింది, సత్యవ్రత ఔరసానాం పుత్రాణం శతకం మమ. మనకు 100 మంది పుత్రులు కావాలి అని కోరుకుంది. అంతేకాకుండా నా తండ్రికి 100 మంది పుత్రులు కలగాలి. ఈమె యొక్క మామగారు అంధుడు కాబట్టి మా మామగారికి కన్నులు మళ్ళీ రావాలి. అలాగే ఆయన రాజ్యభ్రష్టుడయ్యాడు కాబట్టి మా మామగారికి మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకి రావాలి. ఇవన్నీ నేను పొందిన తర్వాత అంతే సత్యవతాసార్థం యాస్యామి హరిమందిరం. నీవు వీళ్ళందరినీ ఇస్తే ఈ వరముల యొక్క ఫలాలను అనుభవించిన తర్వాత నేను నా భర్త సత్యవంతుడితోటి ఆ విష్ణు పదానికి వెళతాను అని చెప్పాను. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, భవిష్యతి మహాసాధ్వి సర్వం మానసికం తవ జీవకర్మ విపాకంచ కథయామి నిశామయా. నీవు కోరుకున్నట్లుగానే అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి ఈ జీవుల యొక్క కర్మ విపాకాన్ని గురించి చెప్తాను విను అన్నాడు. కర్మ నిర్మూలనం చేసుకోవాలి అంటే కర్మలు పూర్వజన్మ కర్మలు ఉంటాయి, ఈ జన్మలోనే ఇంతకు ముందు చేసిన కర్మలు ఉంటాయి, ఇప్పుడు చేస్తూనే ఉంటాయి, ఇంకా తర్వాత చేయబోయేటువంటి కర్మలు ఉంటాయి. వీటి యొక్క ఫలితం మనం లేకుండా చేసుకోవాలి. అలా చేయాలి అంటే చెప్తున్నాడు, కర్మ నిర్మూలనే భక్తి సాచోక్త ద్విధాసతి. కర్మ నిర్మూలన చేసుకోవడానికి ఆ శ్రద్ధ అనే భక్తి అనేది 2 రకాలుగా ఉంటుంది అన్నాడు.
నిర్వాణరూపా భక్తిశ్చ బ్రహ్మణ ప్రకృతేర్య రోగీ కుకర్మణా జీవశ్చ రోగీ శుభకర్మణ దీర్ఘజీవీ చ క్షీణాయు సుఖీ దుఃఖీ చ కర్మణ అంధాదయశ్చాంగహీనా కర్మణా కుత్సితేన చ సిద్ధ్యాదికమవాప్నోతి సర్వోత్కృష్టేన కర్మణ. దీంట్లో శుభకర్మ అశుభకర్మ ఉంటాయి. శుభకర్మ చేత శుభ ఫలితాలు పొందుతారు, అశుభకర్మ చేత అశుభ ఫలితాలు పొందుతారు. అక్కడ నిర్వాణ రూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి చేత మోక్షాన్ని పొందవచ్చు. అలా కాకుండా కర్మఫలాన్ని అనుభవించేటువంటి భక్తి అంటే భోగాలను అనుభవించేటువంటి భక్తి ఉన్నట్టయితే ఆ భోగాలు అనుభవిస్తారు. అశుభ కర్మలు కనుక చేసినట్టయితే దానివల్ల రోగాలు పొందుతూ ఉంటారు. శుభకర్మ చేసినట్టయితే రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అశుభ కర్మల వల్లే అంధులవుతూ ఉంటారు, అంగహీనులవుతూ ఉంటారు. శుభకర్మ చేత సిద్ధిని పొందుతూ ఉంటారు. ఈ విధంగా కర్మ యొక్క ఫలితం ఉంటుంది. ఈ కర్మని నిష్కామ కర్మ, సకామ కర్మ అని కూడా అంటారు. నిష్కామశ్చ సకామశ్చ బ్రాహ్మణో ద్విధ సతి సకామాచ్చ ప్రధానశ్చ నిష్కామో భక్త ఏవ చ కర్మభాగీ సకామశ్చ నిష్కామో నిరుపద్రవః. సకామ కర్మ, నిష్కామ కర్మ. సకామ కర్మ చేస్తే తత్ఫలితాన్ని అనుభవిస్తాడు. నిష్కామ కర్మ చేస్తే ఫలం ఏమీ ఉండదు కాబట్టి దాన్ని అనుభవించవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి అప్పుడు జన్మరాహిత్యం కలుగుతుంది. కర్మభాగే అంచేత సయాతి దేహం త్యక్త్వా చ పదం యత్తన్నిరామయం. నిష్కామకర్మ చేసినటువంటి వాడు చివరిలో ఈ దేహత్యాగము చేసిన తర్వాత నిరామయమైనటువంటి పదం అంటే ఆ మోక్ష పదాన్ని పొందుతారు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. ఆ స్థానానికి వీడు చేరుకుంటాడు నిష్కామ కర్మయోగం వల్ల. అటువంటి వారికి పునరాగమనం నాస్తి తేషాం నిష్కామినాం సతి. ఆ నిష్కామ కర్మ చేసేటువంటి వాళ్ళకి మళ్ళీ పునరాగమనం అనేటువంటిది లేదు. సకామముతోటి పుణ్యకర్మలు చేస్తే వాళ్ళు వైకుంఠాది లోకాలని పొందుతారు. అనుభవించిన తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం వసంతి. ఆ విధంగా మళ్ళీ వారు తిరిగి ఈ భారతదేశంలో జన్మని పొందుతారు. సకామినో వైష్ణవాశ్చ గత్వా వైకుంఠమేవ చ భారతం పునరాయాంతి తేషాం జన్మ ద్విజాదిషు. అయితే పుణ్యఫలం వల్ల స్వర్గాది లోకాలు అనుభవించినటువంటి వారు తిరిగి ఇక్కడ భారతదేశంలో ద్విజాతి వంశంలో పుడతారు. కాలేన తేజ నిష్కామా భవంత్యేవ క్రమేణ చ భక్తించ నిర్మలాంతేభ్య దాస్యామి నిశ్చితం పునః. అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా సకామకర్మే చేస్తూ పుణ్యఫలం అనుభవిస్తూ మళ్ళీ పుడుతూ అలాగే ఉంటారు అని అనుకోకర్లేదు. ఈ సకామకర్మ చేసి పుణ్యఫలం అనుభవించి మళ్ళీ మర్త్యలోకానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతకాలానికి ఆ మనశుద్ధి చేత నిష్కామ కర్మలు చేసి వారు కూడా ఆ మోక్ష పదవిని పొందుతారు. అటువంటి వారికి ఆ నిర్మలమైనటువంటి భక్తిని నేనే కలగజేస్తాను అని అమ్మవారు చెప్పింది అనమాట. అందుచేత కర్మ అనేటువంటిది ఎప్పుడైతే మనము సకామముగా చేస్తామో దాని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించవలసిందే. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది ఏమైనా సరే ఎంతకాలమైనా సరే చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అతడు శుభకర్మ చేయొచ్చు, అశుభకర్మ చేయొచ్చు. శుభకర్మ అయితే శుభ ఫలితాన్ని,
అశుభ కర్మ అయితే అశుభ ఫలితాన్ని అతడు అనుభవించవలసిందే అని చెప్పాడు. తదనంతరం సావిత్రి అడిగింది, ప్రియాంతి స్వర్గమన్యంచ ఏనైవ కర్మణాయమ మానవా పుణ్యవంతశ్చ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. స్వర్గాది సౌఖ్యాల్ని పొందేటువంటి అవకాశం, అటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మ ఏది, నీవు దాన్ని చెప్పవలసింది. ఏ కర్మ చేత మానవులు గొప్ప పుణ్యవంతులు అవుతారు, అలా పుణ్యవంతులై స్వర్గాది ఫలాన్ని పొందుతారు, ఏ కర్మ చేస్తే ఆ ఫలితం లభిస్తుంది, అది చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు ఆయన ధర్మరాజు చెప్పాడు, అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటిది అన్నదానము. అన్నదానాత్ పరం దానం నభూతన్న భవిష్యతి. అన్నదానం అనేటువంటి చాలా గొప్ప దానం, దానికి మించినటువంటి దానము లేదు అని. అంతేకాకుండా ఈ అన్నదానానికి పాత్రను గురించిన ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. సాధారణంగా మనం ఎవరికైనా ధనము దానం చేయాలంటే అవతడి వాడి యొక్క పాత్రతని ఆలోచించి డబ్బు ఇవ్వాలి. అలాగే విద్య దానం చేయాలంటే అవతడి వాడి యొక్క యోగ్యతను గుర్తించి విద్యాదానం చేయాలి. అలాగే గోదానం చేయాలంటే అవతడి వాడి యొక్క ఆ గోవుని వాడు మేపడానికి తీసుకెళ్తున్నాడా, చంపడానికి తీసుకెళ్తున్నాడా అనేటువంటి అవతల వాడి యొక్క పాత్రను అనుసరించి దానం చేయాలి. మిగతా దానములన్నిటికీ కూడా ఆ స్వీకరించేటువంటి వాని యొక్క పాత్రతని ఆలోచించాలి. ఆ దానం తీసుకోవడానికి అతడు యోగ్యుడవునా కాదా అనేది ఆలోచించి దానం చేయాలి. కానీ అన్నదానం విషయంలో అలా లేదన్నాడు. ఎవరికైనా ఆకలితో ఉన్నవాడు ఎవరికైనా అన్నదానం చేయడం అంతే. అవతల అన్నము తినేటువంటి వాని యొక్క పాత్రత గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పాడు. అన్నదానాత్ పరం దానం నభూతం నభవిష్యతి నాత్ర పాత్ర పరీక్ష స్యాత్. ఇక్కడ పాత్ర పరీక్ష చేయాల్సిన, పాత్ర పరీక్ష అంటే అతడు యోగ్యుడవునా కదా అని పరీక్షించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నకాల నియమ క్వచితు, ఇది కూడా మనం చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నకాల నియమ క్వచిత్, కాల నియమం కూడా ఏమీ లేదు. అంటే ఏదో పొద్దున వస్తే పెట్టచ్చు, మధ్యాహ్నం వస్తే పెట్టచ్చు, పొద్దున పెట్టకూడదు, సాయంత్రం పెట్టకూడదు, రాత్రి పెట్టకూడదు, ఇట్లా నియమం ఏమీ లేదు. అన్నదానం ఏ సమయంలోనైనా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. కాబట్టి అన్నదానం యొక్క విశిష్టత అటువంటిది అనమాట. అలాగా అన్నదానం కనుక చేసినట్లయితే అది విశేషమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది. తద్వారా స్వర్గాది సౌఖ్యాలను పొందగలుగుతారు. అంతేకాకుండా దానం అనేటువంటిది ఆ ప్రదేశాల్లో చేసేటువంటి దాన్ని బట్టి కూడా తత్ఫలం ఉంటూ ఉంటుంది. చతుర్గుణం పుణ్యదినే తీర్థే శతగుణం ఫలం. దానం మనం ఇంటి దగ్గర చేయడం కాకుండా ఇంటి దగ్గర చేసినప్పుడు సాధారణమైన రోజుల్లో కాకుండా పుణ్య దివసములో కనుక చేస్తే, అంటే సాధారణ దివసముల్లో చేస్తే వచ్చేటువంటి ఫలితము కంటే పుణ్య దివసము రోజున, పుణ్య దివసాన్ని ఆ రోజున కనుక దానము చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. ఇప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు కార్తీక మాసము ఇది చాలా పవిత్రమైనటువంటి మాసము. అటువంటిప్పుడు కార్తీక సోమవారము ఇంకా చాలా పవిత్రమైనటువంటిది, లేదా పౌర్ణమి చాలా పవిత్రమైనది, ఏకాదశి చాలా పవిత్రమైనది, ఇలా కొన్నిటిని మనం చాలా ముఖ్యమైనవిగా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటాం. అంటే సాధారణమైన రోజు చేసే కంటే అటువంటి పర్వదినంలో దానం చేస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. అదే దానము పర్వదినం అయ్యుండి ఎక్కడైనా తీర్థంలో, నది ప్రాంతం, గోదావరి తీరంలోనో లేకపోతే కృష్ణా తీరంలోనో అలాగా నదీ తీరంలో కనుక దానం చేస్తే
శతగుణం ఫలం, 100 రెట్లు ఫలితం వస్తుందిట. అలాగే అదే దానాన్ని ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నటువంటి క్షేత్రం, ఆ క్షేత్రంలో కనుక దానం చేసినట్లయితే 1,000,000 గుణం ఫలం అని చెప్పి, ఈ విధంగా దానము చేసేటువంటి ప్రదేశాన్ని బట్టి ఫలంలో తేడా ఉన్నది. కాబట్టి మనం దానం చేసేటప్పుడు అటువంటి విషయాలు కూడా గ్రహించవలసి ఉన్నది. అలాగే ఈ దానము అనేక రకములైనటువంటి మన కార్తీక మాసంలో దీపదానం అని ఇట్లా రకరకాల దానాలు ఉన్నాయి. అట్లాగే ఆ దానాలకి వేటికి ఆయా ఫలాలు ఉన్నాయన్నమాట. శ్వేతఛత్రం, తెల్లని గొడుగు దానం చేయడం, అలాగే వస్త్రయుగ్మం దానం చేయడం, సాలగ్రామాన్ని దానం చేయడం, శయ్య మంచాన్ని దానం చేయడం, అలాగే దీపాన్ని దానం చేయడం, పుష్పవాటికను దానం చేయడం, పల్లకీని దానం చేయడం, తర్వాత అశ్వ గజ ఇత్యాది వీటిని దానం చేయడం, అలాగే రత్నాదులు దానం చేయడం, ధాన్యాన్ని దానం చేయడం, ఇలాగా అనేక విధములైనటువంటి దానములు చెప్పబడి ఉన్నాయి. ఆయా దానములు చేయడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన విశేషమైన ఫలితం ఉందన్నమాట. ఇట్లా కనుక దానాలు చేస్తూ ఉన్నటువంటి వాడు విశేషమైనటువంటి పుణ్యాన్ని పొంది స్వర్గాది ఫలాన్ని పొందుతాడు. అంతేకాకుండా సతతం శ్రీహరేర్నామ భారతే యో జపేర్నరః సయేవ చిరంజీవి చ తతో మృత్యు పలాయతే. శ్రీహరి యొక్క నామాన్ని ఎల్లప్పుడూ కూడా ఎవరైతే జపిస్తూ ఉంటారో అతని నుండి మృత్యువు పారిపోతుందట, అతడు చిరంజీవిగా ఉంటాడు. అలాగే నామ స్మరణానికి కూడా చాలా ఫలితం చెప్పబడింది. ఇది నారాయణ క్షేత్రే ఫలం 1,000,000 గుణం భవే, నామ్నాం 1,000,000 హరేర్యో హి క్షేత్రే నారాయణే జపే సర్వపాప వినుర్ముక్త జీవన్ముక్తో భవే ధ్రువం. ఆ నారాయణ క్షేత్రంలో నారాయణ మంత్రజపం లేదా నామజపం చేసినట్లయితే అతనికి చాలా గొప్ప ఫలితం కలుగుతుంది, జీవన్ముక్తుడవుతాడు అని చెప్పాడు. ఈ మనం చేసేటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. దీనికే కర్మ విపాకము అని చెప్పాడు. దాని తర్వాత సావిత్రి ప్రశ్నించింది, శుభకర్మ విపాకంచ శృతం. శుభకర్మ అవి చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితములు అంటే అన్నదానము, అలాగే ఇతరమైనటువంటి వస్తువుల యొక్క దానము, నామజపము, వీటి యొక్క ఫలితాలు అవి చెప్పేవి బాగానే ఉంది. అయితే శుభకర్మలకు ఏ విధంగా అయితే ఫలితాలు ఉంటాయో అశుభకర్మలకు కూడా ఫలితాలు ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం వివరించవలసింది అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ అశుభ కర్మములకు అనేక రకములైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నరకకుండములు అని ఉన్నాయి. ఈ నరకకుండములు 86 రకాల నరకకుండాలు ఉన్నాయి. అంటే ఆయా పాపాలు చేసినటువంటి వారు ఆయా నరకకుండాల్లో పడుతూ ఉంటారు. చెడ్డ పని చేసి అంటే పాపము చేసినటువంటి వాడు నరకానికి వెళతాడు అని సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది రౌరవాది నరకములు అని. ఈ నరక కుండముల యొక్క పేర్లు 86 ఉన్నాయి. షడశీతి చ కుండాని చైవమన్యాని సంతిచ, వన్నికుండం తప్తకుండం క్షారకుండం భయానకం విట్కుండం మూత్రకుండం శ్లేష్మకుండం చ దుస్సహం గరకుండం దూషికుండం వసాకుండం తథైవ చ
శుక్రకుండం అశ్రుకుండం చ కుత్సితం. ఈ విధంగా 86 రకాలైనటువంటి కుండాలు ఉన్నాయి. వీళ్ళు పాపాలు చేసినటువంటి వారు ఆయా కుండముల్లో పడి ఆయా యాతనలు అనుభవిస్తారు అని చెప్తారు. ఇలాగా శుభకర్మల యొక్క ఫలితాలని, అశుభ కర్మల యొక్క ఫలితాలని కూడా యముడు సావిత్రికి వివరించి చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఆమె దేవసేనాం వినాశాద్వి నభవేత్ కర్మకృంతనం. చివరి మాటగా ఏమన్నాడంటే, ఈ కర్మ యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఉండాలి కాబట్టి అసలు కర్మఫలమే రాకుండగా కర్మకృంతనం అంటే కర్మ చేసినా చేయనట్టే అటువంటి పరిస్థితి ఎలా వస్తుంది? ఎందుకంటే ప్రారబ్ధ కర్మ ఉంటే అనుభవించి తీరాలి. అలాగే ఇంతకుముందు కూడా మనకి శుభాశుభ కర్మ ఏదైనా సరే దాని ఫలితం అనుభవించవలసిందే అని చెప్పారు. మరి కర్మ ఫలితం ఇలా అనుభవిస్తూ ఉంటే మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు కదా. శుభకర్మలు చేయొచ్చు, అశుభకర్మలు చేయొచ్చు, వాటి ఫలితాలు మళ్ళీ అనుభవిస్తూనే ఉండాలి కదా. అంచేది అసలు కర్మఫలమే రాకుండా ఉండేటట్టుగా కర్మ చేయకుండా ఉండడం కాదు. ఎందుకంటే ఏ జీవి అయినా సరే కర్మ చేయకుండా ఉండలేడు. శారీరక కర్మ చేయకపోయినా మానసిక కర్మ అయినా చేస్తాడు. ఏ కర్మ మానసికము కానీ శారీరకము కానీ కర్మ ఏమీ చేయకుండా ఉండడం అనేది జాతు అకర్మకుడు ఒక క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండలేడు. అందుచేత ఇది మనకి భగవద్గీతలో కూడా వచ్చు. కర్మ చేసినా చెయ్యనట్టుగానే ఉండాలి. అటువంటి స్థితి ఎట్లా వస్తుంది అంటే ఆ అమ్మవారి యొక్క సహాయము లేనిదే, అంటే ఆమెను మనం ప్రార్థన చేయండి, ఆమె పట్ల భక్తి లేనిదే మనకి అటువంటి పరిస్థితి రాదు. ఎన్నాళ్ళైనప్పటికీ ఈ పుణ్యకర్మలు లేదా పాపకర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఈ కర్మబంధంలో ఉండవలసిందే. అంచేత కర్మబంధం నుండి బయటపడేటువంటి ఉపాయం ఏదో కావాలి. నభవేతి ఏన జన్మాది తత్కర్మ వద సాంప్రతం. ఏ కర్మ వలన అసలు జన్మలే కలగవో అదేమిటో చెప్పవలసింది అని. అప్పుడు నారాయణుడు అన్నాడు. అంటే నారాయణుడు అంటే నారాయణుడు ఆ యముడు చెప్పినటువంటిది చెప్తున్నాడు. ఇదంతా కూడా నారదుడికి నారాయణుడు చెప్తున్నటువంటిది. అంటే ధర్మరాజు యముడు ఏమన్నాడంటే, జన్మ మృత్యు జరా వ్యాధి శోక సంతాపనాశనం సర్వమంగళ రూపంచ పరమానంద కారణం కారణం సర్వసిద్ధీనాం నరకార్ణవ తారణం సర్వేష్టం సర్వభూతంచ పంచదేవానుసేవనం విమోక్ష సోపానం ఇదం అవినాశపదం స్మృతం సాలోక్య సాష్టి సారూప్య సామీప్యాది ప్రదం శుభం. అటువంటి కర్మను గురించి నీకు నేను చెబుతాను. అలాగే త్రిసంధిభూతాశ్చ విప్రాశ్చ శుద్ధాచార సమన్వితా నివృత్తిం నైవ లప్స్యంతి దేవసేనాం వినానరా. త్రిసంధ్యలు సంధ్యోపాసన చేసేవారైనా సరే, చక్కగా ఆచారాలు పాటించేవారైనా సరే, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము లేనిదే వాళ్ళు మోక్షాన్ని పొందజాలరు. కాబట్టి ఏ కర్మ చేస్తే తిరిగి జన్మ రాదు ఆ కర్మ ఏమిటో చెప్పమంది కదా. ఏమిటి చెప్పాడంటే,
నీవు అమ్మవారి యొక్క జపధ్యానాదులు చేయడమే, అదే కర్మ. దానివల్ల నీవు మోక్షం పొందగలుగుతావు అని. అప్పుడు మిగతా పనులు చేయడం వల్ల శుభకర్మలు చేస్తే శుభ ఫలితాలు, అశుభ కర్మలు చేస్తే అశుభ ఫలితాలు కలుగుతూనే ఉంటాయి. అందుచేత ఏమన్నాడు అంటే, ఆ అమ్మవారి యొక్క ఉపాసన చేయడం ఒక్కటే ముక్తికి మార్గము అని చెప్పాడు. తర్వాత సావిత్రి అడిగింది, దేవీ భక్తిం దేహి మహ్యం సారాణాంచైవ సారకం పుంసాం ముక్తి ద్వార బీజం నరకార్ణవతారకం. అయితే యమధర్మరాజును ఏమడిగింది ఈవిడ సావిత్రి, ఏదైతే ఆ ముక్తి కలగజేస్తుందో, అలాగే నరకార్ణవ తారకం, నరక సముద్రాన్ని దాటించేది ఏది ఉందో ఆ దేవీ భక్తినే నాకు కలగజేయవలసింది అని ప్రార్థించింది. అప్పుడు ధర్మరాజు, పూర్వం సర్వో వరో దత్త యస్తే మనసి వాంఛిత అధునా శక్తి భక్తిస్తే వత్సే భవతు మద్వరాత్. సరే, ఇంతకు ముందు నువ్వు అడిగినటువంటివి, అంటే మీ మామగారికి కళ్ళు రావడం, నీ తండ్రికి పుత్రులు కావడం, నీకు పుత్రులు కావడం, ఇటువంటివన్నీ ఇంతకుముందు అడిగింది ఆవిడ. అవన్నీ సరే అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ నీకు ఇంతకు ముందు ఇచ్చిన వరాలు అలా ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా నీకు ఆ అమ్మవారి పట్ల శక్తి పట్ల భక్తి నీకు కలుగుతుంది నా వరప్రభావం వల్ల అని చెప్పాడు. నయద్వక్తుం క్షమా సిద్ధ మునీంద్ర యోగినస్తథా కేచాన్యే చ వయం కేవ శ్రీదేవ్యా గుణవర్ణనే ధ్యాయంతే యత్పదాం భోజం బ్రహ్మ విష్ణు శివాదయ అతిసాధ్యం స్వభక్తానాం తదన్యేషాం సుదుర్లభం. ఆ అమ్మవారి యొక్క రూపాన్ని కానీ గుణాన్ని కానీ చెప్పడానికి మనం సరిపోవమ్మా. సిద్ధులు, మునీంద్రులు, యోగులు, బ్రహ్మ విష్ణు శివాదులు కూడా ఆమెను ధ్యానిస్తారే తప్ప ఆమె యొక్క గుణగణాల్ని చెప్పగలిగినటువంటి వారు కాదు. కాబట్టి ఆమె యొక్క ఆ స్వరూపాన్ని నీవు ధ్యానించవలసింది. ఆమెను గురించి చాలా విశేషంగా చెప్పారు ఇక్కడ. సర్వాత్మా సర్వభగవాన్ సర్వకారణ కారణ సర్వేశ్వరశ్చ సర్వాద్య సర్వవిత్ పరిపాలక నిత్యరూపీ నిత్యదేహి నిత్యానందో నిరాకృతి నిరంకుశో నిరాశంకో నిర్గుణశ్చ నిరామయ నిర్లిప్త సర్వసాక్షి చ సర్వాధార పరాత్పర. ఆ విధంగా స్వయం పుమాంశ్చ ప్రకృతిస్థా విభిన్నౌ పరస్పరం అమ్మవారిని గురించి చెప్తూ, ప్రకృతి పురుషుల యొక్క కలయిక రూపం ఆవిడ. అంటే కేవలం పురుషుడు అని చెప్పడానికి లేదు, కేవలము స్త్రీ అని చెప్పడానికి లేదు. అటువంటి ఆమెని నీవు ఉపాసన చేయవలసింది అని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన తరువాత తత్వజ్ఞానమిదం సాధ్వి స్థిరం చ లోకవేదయో నిర్విఘ్నం శుభదం చోక్తం గచ్చ వత్సే యథాసుఖం. ఆమెను కనుక సేవించినట్లయితే నీకు తత్వజ్ఞానం కలిగి ముక్తి లభిస్తుంది. కాబట్టి నిర్విఘ్నంగా నీవు ఇక ఇంటికి వెళ్ళవలసింది. ఇత్యుక్త్వా సూర్యపుత్రశ్చ జీవయిత్వా చ తత్పతిం తస్యై శుభాశిషం దత్వా గమనం కర్తుముచ్యత. ఆ విధంగా చెప్పి ఆ సత్యవంతుణ్ణి మళ్ళీ జీవింపచేసి వారికి ఆశీస్సులిచ్చి మీరు వెళ్ళిరండి అని చెప్పి తాను వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు సావిత్రి ఆ యమధర్మరాజు యొక్క పాదముల మీద పడి బోరు బోరుని ఏడ్చింది. దృష్ట్వాయమంచ గచ్చంతం సా సావిత్రి ప్రణమ్య చ రురోధ చరణౌ ధృత్వా సాధుచ్ఛేదేన దుఃఖిత. ఆమె
పాపం యమధర్మరాజు యొక్క పాదాల మీద ఏడ్చి, అంటే తాను ఎంతో ప్రేమించినటువంటి, ఎంతో అభిమానించేటువంటి భర్త మరణించేయడం దుఃఖపడింది. ఆ యముని యొక్క అనుగ్రహం చేత మళ్ళీ భర్త పునరుజ్జీవితుడయ్యాడు. అంచేత ఆమె ఆనందంతోనే ఏడిచింది, అంతలాగా ఏడిచింది అనమాట. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, 1,00,000 వర్షం సుఖం భుక్త్వా పుణ్యక్షేత్రే చ భారతే అంతే యాస్యసి తల్లోకం యత్ర దేవీ విరాజతే. నీవు ఈ యొక్క రాజ్యంలో 1,00,000 వర్షములు జీవించి తదనంతరం ఆ దేవీ లోకానికి నువ్వు చేరుకుంటావు అని ఆయన చెప్పి ధర్మరాజు తన యొక్క లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి తన భర్తని తీసుకుని ఇంటికి వెళ్ళింది. గృహీత్వా స్వామినం సాచ సావిత్రీ చ నిజాలయం సావిత్రీ సత్యవాంశ్చైవ ప్రయయౌ చ యథాగమం. ఈ విధంగా మళ్ళీ సావిత్రి సత్యవంతుని తీసుకుని తన గృహానికి వెళ్ళింది. వెళ్ళేసరికి తన మామగారికి కన్నులు వచ్చాయి, రాజ్యం వచ్చింది, హాయిగా సుఖంగా వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ విధంగా మనము సావిత్రి ఉపాఖ్యానము, దీంట్లో సావిత్రి యమధర్మరాజును అనేక విషయాలు ప్రశ్నించింది. ఆయన కర్మ యొక్క, శుభాశుభ కర్మల యొక్క ఫలితాలు, అసలు కర్మ లేకుండా చేసుకోవడానికి ఉపాయము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంతటితోటి ఇవాళ ఈ దేవీ పురాణం, దేవీ భాగవత మహాపురాణం యొక్క అధ్యయనాన్ని వాటికి ముగిద్దాము. మళ్ళీ రేపు కలుసుకోవచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.